హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన భక్షాలు. ఈ భక్షాలు మనం ఫెస్టివల్ టైంలో కూడా చేసుకుంటాం కదా. మెయిన్గా ఫెస్టివల్ టైంలోనే కాదండి, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. తర్వాత పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసము ఇక్కడ 2 కప్పుల వరకు నేను శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని మంచిగా కడిగి ఒక 6 లేదా 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పప్పు అనేది పలుకుగా కాకుండా మెత్తగా ఉంటుంది. అలానే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని మళ్ళీ మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా ఒకసారి 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఉడకబెట్టుకున్న పప్పులో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్న పప్పుని ఒక స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే చాలండి, మెత్తగా అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత మెత్తగా అయిపోయిందో. మళ్ళీ దీన్ని మనం మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఏ కొలతతోటి అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ పల్చగా అవుతుంది. వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా మెల్ట్ అయిందో. బెల్లం అంతా కరిగి ఇలా ఉన్న స్టేజ్లో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా థిక్గా ఉంటేనే మనకి ఉండలు అనేవి గట్టిగా కడతాయండి. లేదంటే మనకి ఉడికించుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడ మనం కలిపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నేను ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇలా ఉడికించుకునేసరికి చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టిపడుతుంది. నేను ఒక ప్లేట్లో వాటర్ పోసి చల్లార్చుకున్నాను. ఇప్పుడు తర్వాత మనకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో మనం ఉండల్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కాస్త పెద్దగానే చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఇప్పుడు కొద్దిగా తీసుకొని పిండిని ఇలా ఒక్కసారి బాగా పిసుక్కోవాలండి. బాగా పిసుక్కుంటే మంచి సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ రాసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి. మనం ఎప్పుడు కానీ భక్షాలు చేసేటప్పుడు ఫస్ట్ సైడ్స్కి చేసుకోవాలండి. మధ్యలో కాస్త పిండి అనేది ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే మనం మధ్యలో పెట్టేసి పూర్ణాన్ని అంతా పెట్టేసి ఇలా చుట్టేస్తాం కదా, అందుకు ఈ పైనదంతా ఇలా ముడ్చేసుకొని ఇలానే అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మన అరచేతితోటి నొక్కుని ఆ తర్వాత చేతికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేస్తూ మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పానం పెట్టాం కదండి, అది కాస్త బాగా వేడయ్యాలి. వేడైన తర్వాత దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మనం చేసి పెట్టుకున్న ఈ భక్ష్యాలు వేసుకొని 2 వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి, లేదనంటే ఆయిల్ తోటి కూడా కాల్చుకున్నా పర్లేదు. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇంతే అండి, భక్ష్యాలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలానే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఎక్కడ మనకి పలుకు అనేది తగలకుండా.